అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు అదిరిపోయే ఊహించని శుభవార్తనైతే తీసుకొచ్చారు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక వాలంటీర్లకు సంబంధించి మనకు గతంలో వాలంటీర్లు అని ఉండేవారు. ఇప్పుడు మనకు ఆ వాలంటీర్ల పేరును మార్చి గ్రామ సేవకులుగా చేయబోతున్నారు. అంతేకాకుండా వాలంటీర్లందరికీ కూడా మనకు 10,000 రూపాయల జీతాన్ని అయితే ఇవ్వబోతున్నారు. ఇక ఈ వాలంటీర్లకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఇక దీనికి సంబంధించి మీరు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, అలాగే అర్హతలేంటి, మనకు ఏ వయసులోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధిస్తారు, అలాగే ఇప్పటికే మనకు రాజీనామా చేయని వారిని తీసుకుంటారా లేకపోతే కొత్త వారిని తీసుకుంటారా, అంతేకాకుండా రాజీనామా చేసినటువంటి వాలంటీర్ల పరిస్థితి ఏంటి, ఇప్పటికే రాజీనామా చేసినటువంటి వాలంటీర్లందరూ కూడా విజయవాడకు వెళ్లి మనకు ధర్నా అయితే చేస్తున్నారనమాట. ఇక వారి పరిస్థితి ఏంటి, రాజీనామా చేయని వారి పరిస్థితి ఏంటి అనే సమాచారాన్ని అంతా కూడా మీకు వివరాలు అయితే అందిస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. చాలా మంది 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు చూసి వదిలేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వీడియో కిందనే ఉంది. ఇంకా మీరు లైక్ చేయలేదు, వీడియో చూస్తున్నారు, దయచేసి ఇప్పుడే లైక్ చేసేయండి. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు అంతేకాకుండా షేర్ కూడా చేస్తే వారు కూడా తెలుసుకుంటారు. ఎన్నో మంచి పథకాలకు సంబంధించిన సమాచారాలు అయితే మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను కాబట్టి దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం దాదాపు 2,30,000 వరకు కూడా వాలంటీర్లను అయితే కొనసాగించి ఇంటి వద్దకే మనకు ఏదైనా పథకాల సమాచారం కానీ, పథకాలు కానీ, లేకపోతే వివిధ రకాల పత్రాలను అందించడం కానీ, ఇలా ఇంటి వద్దకే మనకు వాలంటీర్ల ద్వారా అయితే వాలంటీర్లను ఉపయోగించుకుని ప్రజలకు సేవ చేయడం జరిగింది. ఇక చాలా మంది ఏంటంటే ఈ ఏదైతే ఎన్నికల సమయంలో చాలా మంది వాలంటీర్లు అయితే మా దగ్గర బలవంతంగా రాజీనామా చేయించారు. ఇక ఈ రాజీనామాలు అనేటివి మా దగ్గర నాయకులందరూ కూడా, వైసీపీ నాయకులందరూ కూడా మా దగ్గర బలవంతపు రాజీనామాలు చేసి మా కడుపు కొట్టారని కూడా ఎక్కడ చాలా మంది ఏంటంటే మనకు వాలంటీర్లందరూ కూడా మనకు కంప్లైంట్స్ అయితే ఇవ్వడం జరిగింది వైసీపీ నాయకుల పైన. ఇక అది ఆ విషయాన్ని పక్కన పెడితే, ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఎన్నికల సమయంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చెప్పారంటే, ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల హామీలో వారు ఖచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాము, వాలంటీర్లకు 10,000 రూపాయల జీతం ఇస్తామని అప్పట్లో ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు భిన్నంగా స్పందిస్తూ ఉన్నారనమాట. ఇక మంత్రులు కానీ, లేకపోతే సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ మనకు రకరకాలుగా చెప్తూ ఉన్నారంటే పొంతన లేకుండా ఉందన్నమాట. ఒకరికి సంబంధం లేకుండా వాలంటీర్ల విషయంలో అయితే క్లారిటీ అయితే లేదనమాట. కానీ ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే మనకు రాజీనామా చేసినా, రాజీనామా చేయకపోయినా ఈ వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టి, అంటే గతంలో ఎవరైతే ఇప్పుడు దాదాపు 2 లక్షల పైచిలుకు మంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఆ వాలంటీర్లందరినీ కూడా పక్కన పెట్టేసి కొత్తగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు. ఈ కొత్తగా నోటిఫికేషన్ లో వాలంటీర్లుగా ఉన్నటువంటి పేరుని కాస్త మార్చేసి గ్రామ సేవకులు అయితే చేయబోతున్నారు. గ్రామాల్లో ఉంటే గ్రామ సేవకులు, వార్డుల్లో ఉంటే వార్డు సేవకులు, అంటే గ్రామ సేవకు, వార్డు సేవక్ అని వారికి ఇది చేయబోతున్నారు అనమాట. వాలంటీర్లను పక్కన పెట్టేస్తున్నారు. వాలంటీర్ అనే పేరునైతే తీసేస్తున్నారు అనమాట. ఇక ఇందులో భాగంగా చూసుకుంటే మనకు ఇప్పటికే చాలా మంది ఏంటంటే మనకు చాలా మంది గత ప్రభుత్వంలో రాజీనామా చేయకుండా ఉన్నారనమాట. అంటే 1,00,000కు పైగా ఇంకా రాజీనామా చేయనటువంటి వాలంటీర్లు ఉన్నారు. 90,000 మంది పైచిలుకు మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఇక వాళ్ళందరూ కూడా మనకు ఈరోజు విజయవాడలో ధర్నా కూడా చేస్తూ ఉన్నారనమాట. ఇక ఏం చేసినా ప్రయోజనం లేదండి. ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా వైసీపీ కార్యకర్తలకే వాలంటీర్ల జాబ్స్ ఇచ్చారని కూడా మనకు ముద్ర అయితే పడింది. ఇక హైకోర్టులో అదే విషయమై కూడా కేసు కూడా మనకు నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మనకు వారందరినీ కూడా తొలగించేసి కొత్త నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతున్నారు. ఈ కొత్త నోటిఫికేషన్ కాస్త గ్రామ సేవకులను ఇస్తారు. ఇక గతంలో డిగ్రీ అర్హత ఉంటుందని కూడా మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. కానీ డిగ్రీ అర్హత ఉంటుందో లేదో తెలియదు. కానీ మనకు వయసు కూడా చాలా వరకు తగ్గించే అవకాశం ఉందంటే ఎక్కువగా యువకులనే మనకు ఈ సేవకులుగా, గ్రామ సేవకులుగా తీసుకునే అవకాశం ఉంది.
దీంట్లో మనకు చూసుకుంటే చాలా రకాల అర్హతలు అయితే తీసుకురాబోతున్నారు. ఇక గత ప్రభుత్వం మాదిరి ఎవరినంటే వారిని నియమించకుండా మనకు పక్కాగా ఉన్నవారిని మాత్రమే నియమిస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. అంటే గత ప్రభుత్వం కార్యకర్తలను నియమించుకుందని పేరున్నటువంటి నేపథ్యంలో ఈ విషయాన్ని స్పష్టంగా ఆలోచించి ఇక ఈ వాలంటీర్లను కాస్త గ్రామ సేవకులుగా మార్చి వీరి సేవలను ప్రభుత్వంతో అంటే పార్టీతో పని లేకుండా అంటే కార్యకర్తలుగా కాకుండా వేరే ఎవరినైనా తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామ సేవకులు కేవలం 3 ఏళ్లు మాత్రమే విధుల్లో ఉంటారని, అంటే కేవలం 3 సంవత్సరాలు మాత్రమే విధుల్లో ఉంటారని, తర్వాత తొలగిస్తామని కూడా ఇక్కడ మనకు చెప్పడం అయితే జరిగింది. ఒక్కొక్క గ్రామ సేవకుడికి ఒక్కొక్క వార్డు సేవకుడికి కూడా ప్రతి నెల కూడా 10,000 రూపాయల జీతం ఇస్తామని కూడా ఇక్కడ ప్రక్షాళన అయితే చేశారనమాట. ఇక ఇదే నోటిఫికేషన్ ఇదే అర్హతలతో నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఇక నోటిఫికేషన్ విడుదల సందర్భంగా మనకు అర్హతలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనిపైన అధికారికంగా ప్రకటించాల్సి ఉంది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. మనకు ఆయన ప్రకటించినటువంటి నేపథ్యంలోనే మనకు నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది. ఇప్పటికే మనకు పలుమార్లు అయితే ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది, అంటే చెప్పడం జరిగింది అనేక మీటింగుల్లో కూడా. మొన్నటి కూడా వాలంటీర్లను వేరే విధంగా ఉపయోగిస్తాము, మనకు వారి గురించి అయితే మనకు ఇది చేస్తున్నాము, ప్రక్షాళన అయితే చేస్తున్నాము, వారిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వారి సేవలను ఏ విధంగా కొనసాగించాలనే విషయాన్ని అయితే ఆలోచిస్తున్నాము. దీన్ని బట్టి మనకు కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల చేసి గతంలో రాజీనామా చేయని వాలంటీర్లు అలాగే ఇప్పటికే రాజీనామా చేసిన వాలంటీర్లందరినీ కూడా పక్కన పెట్టేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో వయసు 30 వరకు కూడా ఉండేది, ఇప్పుడు మనకు వారికి టైం అయిపోయింది కాబట్టి వయసు పెరిగిపోయి ఉంటుంది. అటువంటి వారందరినీ కూడా పక్కన పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. కేవలం 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు 25 సంవత్సరాల వరకు కూడా మనకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట వయసు సంబంధించి నిర్ధారణ కోసం. ఇక ఈ విధంగా అనేక రకాలుగా ఆలోచించి ఈ వాలంటీర్ల విషయంలో నిర్ణయం తీసుకుంటామని మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా తెలియజేశారనమాట. మొత్తానికి వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టేసి మనకు గ్రామ సేవకులను అయితే తీసుకురాబోతున్నారు. ఈ గ్రామ సేవకుల ద్వారా మనకు సేవలు అనేది కొనసాగించబోతున్నారు అనమాట. గతంలో మాదిరే ఇంటింటికి కూడా అన్ని పథకాలను కూడా అందించబోతున్నారు. ఇక దీనికి సంబంధించి మనకు ఈ నెలలోనే మనకు కొత్త నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. ఈ కొత్త నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక గతంలో ఏ విధంగా మనకు ఇంటర్వ్యూలు చేసి ఏ విధంగా మనకు ఇది చేశారో అదే విధంగానే ఈ వాలంటీర్లను సెలెక్ట్ చేసి వారికి ఉద్యోగాలు ఇస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సేవకులకు సంబంధించి, అంటే వాలంటీర్లు ఇంకా వదిలేయండి, గ్రామ సేవకులు మరియు వార్డు సేవకులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు, వాలంటీర్లకు సంబంధించి వచ్చినటువంటి సమాచారం. దయచేసి వీడియోను లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, మీరు లైక్ చేస్తేనే మరింత మంది సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేసేయండి. మీ బంధువులు స్నేహితులు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మరెన్నో కొత్త పథకాల సమాచారం కొత్త విషయాల గురించి అయితే మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది వీడియో కింద, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవచ్చు.